అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు కంప్లీట్ అయింది. రేపు జూన్ 12కి సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఈ 10 నెలల కాలంలోనే స్కామ్స్ మీద స్కామ్స్ చేస్తాకి అధికారంలో ఉన్న పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే బీసీ కార్పొరేషన్ పేరుతో ఒక స్కామ్కి తెరలేపినట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఏంటి బీసీ కార్పొరేషను? బీసీ అంటే రాష్ట్రంలో ఉన్న బీసీలకి 1,00,000 మందికి మహిళలకి 1,00,000 కుట్టు మిషన్లు ఇవ్వాలనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. 1,00,000 మంది కుట్టు మిషన్లు ఏంటని మీరు అనుకోవచ్చు. 1,00,000 మంది మహిళలకి రోజు 45 రోజుల పాటు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటల చొప్పున, వారానికి 6 రోజుల చొప్పున 45 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి ఈ స్కేలు, కత్తెర, బట్టలు, దారాలు, సూదులు అవన్నీ కూడా కిట్టు ఒకటి ఇచ్చి ఆ మహిళలందరికీ ట్రైనింగ్ ఇచ్చి కుట్టు శిక్షణలో నిష్ణాతులు తయారు చేసి వాళ్ళకి మిషన్లు ప్రభుత్వం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. అయితే ఇందులో కంపెనీకి టెండర్ అలాట్ చేశారు. అయితే ఈ సంస్థకి టెండర్ అలాట్ చేశారు. ఇది 230 కోట్లు విలువ చేసే టెండర్. ఇది ఈ టెండర్లో వీళ్ళు ఖర్చు పెట్టేది ఎంతయా అనేది విషయం ఒక నిమిషం పక్కన పెట్టినా, ఈ టెండర్లకు కేంద్ర సంస్థలు ఉన్నాయి, రాష్ట్రంలో అనేక గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రైవేటు సంస్థల్లో కూడా 65 మందికి ఏది పాన్ ఇండియా వైడ్గా పనిచేసే ఈ ట్రైనింగ్ సెంటర్లు నడిపే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి, వాళ్ళందరికీ కూడా పాన్ ఇండియాలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తారు, ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన అనుభవం లేదనే క్లాజ్తో పక్కన పెట్టి 230 కోట్ల వర్క్ని కట్టబెట్టారు. దీంట్లో ఎంత అవినీతి జరుగుతుందంటే ఒక్కొక్క మనిషికి 23,000 రూపాయలు ఈ స్కీమ్ యొక్క వాల్యూ. వీళ్ళకి ఏం చేయాలి? 45 డేస్ ట్రైనింగ్ ఇవ్వాలి. రోజుకు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు, పర్ డే 8 అవర్స్, 6 డేస్. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక కిట్టు ఇవ్వాలి. వాళ్ళకి మంచినీళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఒక ప్రైవేట్ భవనంలో పెట్టి ట్రైన్ చేయాలి. అదేది లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన షాదీఖానాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీగా ఉన్న ఆఫీసుల్లో ఈ ట్రైనింగ్ సెంటర్లు నడుపుతూ ఉన్నారు. ఎవరు? ఈ కాంట్రాక్టర్లు. ఈ కాంట్రాక్టర్లు నడుపుతూ ఉంటే కాంట్రాక్టర్ ఏమన్నా నాదేం లేదండి, నా పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు వేసుకున్నారు టెండర్, నా పేరుతో, నాదేం లేదు బాబు, నన్నేమనొద్దు అని చేతులు ఎత్తేసాడు ఈ కాంట్రాక్టర్. అయితే ఈ పెద్దలు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒక్కొక్క ట్రైనింగ్కి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా. మిషన్కి ఒక 4,300 అవుతుంది. అంటే 7,300 రూపాయలు ఫర్ హెడ్ ఖర్చు అవుతుంది. మహిళకి ఇచ్చే మిషన్ ఖరీదు కానీ, నేర్పినందుకు ఇచ్చే ట్రైనింగ్ ఛార్జ్, ట్రైనింగ్ ఎవరైతే టీచర్ ఉంటారో వాళ్ళకి ఇచ్చే జీతాలు కానీ ఇవన్నీ పోతే వీళ్ళకి అయ్యే ఖర్చు ఎంత అంటే 7,300 రూపాయలు ఫర్ హెడ్ అయ్యే ఖర్చు. 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళకు మిషన్ కొనిస్తే వాళ్ళు జీవనోపాధి చేసుకుంటారు. అలా వాస్తవానికి ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో చేయాల్సిన పనులు. అలా కాకుండా వీళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా చేపిస్తున్నారు ఈ పనులని. ప్రైవేట్ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు? డబ్బులు మిగిల్చుకోవటం కోసం ఎమ్మెల్యేల కార్యాలయాల్లో, గవర్నమెంటు షాదీఖానాల్లో, గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మండలానికి ఒక చాట పెట్టి, సెంటర్ పెట్టి, ఆ మండలానికి అందరినీ రమ్మని చెప్పి ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్. ఉదయం 15-30 మంది అయిపోయారనుకోండి, సాయంత్రం 30 మంది, 60 మంది 45 రోజులు అయిపోతాయి. అక్కడ ఆ ప్రాంతంలో 60 మందికి ఇచ్చేస్తారు. అప్పుడు టైం కలిసి వస్తుంది, ఫ్యాకల్టీ కలిసి వస్తుంది, అన్ని డబ్బులు సేవ్ అవుతాయి. అలా వీళ్ళు ఖర్చు పెట్టేది ఎంత అంటే 7,300 ఫర్ హెడ్. వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చేది ఎంత? 23,000 రూపాయలు ఫర్ హెడ్. అంటే ఎంత మిగులుతుంది కాంట్రాక్టర్కి? 16,300 రూపాయలు సుమారు మిగులుతుంది. సుమారు 167 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు మిగులుతాయి. ఇది ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశం. మరి దీంట్లో అసలు పాత్రధారులు ఎవరు అనేది
రాబోయే రోజుల్లో ఈ వార్తలు తెర మీదకి వస్తే వేచి చూద్దాం. ఇది అయితే ఒక అవినీతి కుట్ర ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో. దీన్ని రాబోయే రోజుల్లో ఎవరు దీని వెనకమాలున్నారు, ఏంటా కథ, ఏంటా కమ్యూనికేషన్ అని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తాం, వేచి చూద్దాం. అంతేకాకుండా ఈ కాంట్రాక్టర్కి టెండర్ ఇచ్చిన 15 రోజుల్లో 33% పేమెంట్ ఇవ్వాలి. వర్క్ మొదలెట్టిన 15 రోజుల్లో 33%, మొత్తం 50 రోజుల్లో ఈ పేమెంట్ మొత్తం 230 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ప్రభుత్వం డబ్బు 167 కోట్ల రూపాయలు లూటీ చేస్తాకి ఒక స్కెచ్ చేసి ఆ స్కెచ్లో భాగంగా ప్రభుత్వంలో పెద్దల అండదండలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నా. రాబోయే రోజుల్లో వాస్తవాలన్నీ కూడా ఇంకొక వీడియోలో మీ ముందు ఉంచుతా అని చెప్పి తెలియపరుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.